న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ పెద్దల వరకు చేరింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసిన నేపథ్యంలో కొండా సురేఖ విషయంలో చర్యలు తీసుకోవాలని భట్టి సూచించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఖర్గే భేటీకి ముందు ప్రజాభవన్లో భట్టి వరుస సమావేశాలు నిర్వహించడం ఎంతో ఆసక్తి రేపుతుంది. తొలుత కొండా సురేఖ భర్త కొండ మురళి భట్టిని కలవగా ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో భట్టి సమావేశమయ్యారు. ఈ సమావేశాల అనంతరం భట్టి నేరుగా బెంగళూరు వెళ్లడం కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్లో ఉత్కంఠ నెలకొంది. సెప్టెంబర్ 2లోగా కొండా దంపతుల వ్యవహారంపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందా అన్న చర్చ జరుగుతుంది. కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటనలో ఉండడంతో నిర్ణయం వాయిదా పడిందన్న ప్రచారం జరుగుతుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ పెద్దల వరకు చేరింది కదా, ఎటువంటి నిర్ణయం రాబోతుంది? ఇప్పటి వరకు కూడా గడిచిన 2.5 సంవత్సరాల్లో కొండా సురేఖ దంపతులు ఏదో ఒక విధంగా మీడియా నోళ్లలో నానుతూనే ఉన్నారు. పార్టీకి డ్యామేజ్ జరిగిందని అధిష్టానం భావించే అవకాశం ఉందా? ఎస్ లక్ష్మణ, కొండా సురేఖ అంశానికి సంబంధించి కూడా ఏఐసీసీ వద్దకు చేరిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా ఈ కొండా వెబ్సైట్కి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కొండా సురేఖకి సంబంధించి కూడా తనను బర్తరఫ్ చేస్తారు లేదా మంత్రివర్గం నుంచి తొలగిస్తారన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇక కొండా సురేఖ సుష్మిత పైన కూడా చర్యలు తీసుకుని తన కొండా సురేఖ ఇచ్చిన వివరణకు సంబంధించి కూడా మంత్రులంతా కూడా ఖండిస్తూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కొండా సురేఖ ఏదైతే సుష్మిత వ్యాఖ్యల పైన కూడా కొండా సురేఖ ఇచ్చిన వివరణ కావచ్చు, కొండా మురళి ఇచ్చిన వివరణ కావచ్చు. నిన్న ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ అయ్యారు. ప్రధానంగా ఆయన తర్వాత ఏదైతే భేటీ తర్వాత బయటకు వచ్చిన మాట్లాడడం జరిగింది మీడియాతో. పలు అంశాలను కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కొండా సుష్మిత ఏదైతే కొండా సురేఖ ఇచ్చిన వివరణ ఉంటుందో ఆయన కూడా అదే వివరణకు సంబంధించి కూడా మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కొండా సుష్మితకు సంబంధించి కూడా తాను చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక ప్లాన్ ఏలో భాగంగానే తమను కొండా సుష్మిత అట్లాంటి వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది. ఇక ప్లాన్ బి అనేది కూడా తనకు తెలియదు అన్నట్టుగా కూడా నిన్న తన నాన్న కొండా మురళి చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ వివాదం కాస్త ఏఐసీసీకి చేరింది. వీరిపైన కూడా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా పట్టుబడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన కమిటీ నిన్న నివేదికను పీసీసీ చీఫ్కి ఇచ్చింది. పీసీసీ చీఫ్కి సంబంధించి కూడా ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి అలాగే ఢిల్లీ పెద్దలకు అందించడం జరిగింది. దాంట్లో స్పెసిఫిక్గా అలా కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురై కొండా సురేఖకు సంబంధించి కూడా పలు అంశాల్లో కూడా పార్టీకి సంబంధించి కావచ్చు, ఇతర సంబంధించిన వ్యక్తుల పైన కూడా పార్టీకి డ్యామేజ్ అయ్యేలాగా మాట్లాడినట్టుగా కూడా ఆ నివేదికలో పొందుపరచడం జరిగింది. కొండా సుష్మితకు సంబంధించి కూడా ఇదే విధంగా గతంలో ప్రవర్తించింది సీఎం రేవంత్ రెడ్డి పైన. గతంలో తన ఓఎస్డి కొండా సురేఖ ఓఎస్డి అరెస్ట్ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి పైన ఇంకా మంత్రులు పొంగిలేటి పైన కూడా ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీళ్ళకు పరస్పరం అంటే పదే ఇట్లాంటిగా రొటీన్ గా చేస్తూ వస్తున్నారు. ఇక వీరికి సంబంధించి కూడా యాక్షన్ తీసుకోవాలి. మరోవైపు చిన్నారెడ్డికి సంబంధించి కూడా యాక్షన్ తీసుకోవాలి. తనకు టికెట్ ఇవ్వకపోగా కూడా ప్రణాళిక ఉపాధ్యక్షులుగా కూడా అవకాశం కల్పించింది. దాంతో పాటుగా ప్రజావానికి సంబంధించిన కార్యక్రమాల్లో తనను అయితే దానికి మమేకం చేసింది. ఇక మొత్తంగా ఈ 2 అవకాశాలు కల్పించిన పరిస్థితుల్లో కూడా పార్టీని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. అక్కడ సంబంధించి కూడా స్థానిక సమ్మెలతో సఖ్యత లేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి మొత్తంగా ఇరువురి పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏదైతే ఏఐసీసీ పెద్ద వద్దలకు చేరింది. కాసేపటి క్రితమే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవడం జరిగింది. ఖర్గేతో కూడా సుదీర్ఘంగా 40 నిమిషాల
అంశాలకు సంబంధించి కూడా సంభాషణ జరిగింది. దాంట్లో ప్రధానంగా కొండా సురేఖ అంశానికి సంబంధించి కూడా అక్కడ ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి, దాంట్లో తెలంగాణ నేతలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్, ఇక మంత్రులు కొండా సురేఖ అంశానికి సంబంధించి కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని కూడా భావిస్తా ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి కూడా వివరణ తీసుకున్నారు. దాంతో ఇక మొత్తంగా కొండా సురేఖ పైన కూడా యాక్షన్ తీసుకునే ప్లాన్ అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ ఎపిసోడ్ కి పులి స్టాప్ పెట్టే విధంగా కూడా ఏసీసీ ఇప్పటికే నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సెప్టెంబర్ 2 లోపు కొండా సురేఖకు సంబంధించి కూడా ఆమెని బర్తరఫ్ చేయాలా లేదా మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆ శాఖను తప్పించి ఇతర శాఖను కేటాయించాలా లేదా పూర్తిగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా, వీటన్నిటి 3 అంశాలను కూడా ఐఐసీసీ ఆలోచిస్తా ఉన్నది. మరోవైపు కొండా సుస్మిత వ్యాఖ్యలకు సంబంధించి ఏం చేయాలి, చిన్నారెడ్డికి సురేఖకి సంబంధించి సుస్మిత చేసిన వ్యాఖ్యల్ని తాను ఖండించలేదు. ఇది పక్కన పెడితే గతం నుంచి కూడా ఇప్పుడు నాగార్జున, సినీ హీరో నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ విషయంలో కావచ్చు, తర్వాత వాళ్ళ బాడీ గార్డుల విషయంలో, గన్మెన్లకు సంబంధించిన విషయంలో కావచ్చు, ప్రతి దానిలో వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉన్నారు. ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక బీసీ బిడ్డగా గౌరవించి ఎప్పటికప్పుడు ఏమీ అనలేని పరిస్థితి. కానీ ఇప్పుడు దీన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటుంది అనుకోవచ్చా? రైట్, ప్రధానంగా ఇవే అంశాలను కూడా క్రమశిక్షణ కమిటీలో ఆ నివేదికలో పొందుపరిచారు. రొటీన్గా వస్తున్నది. గతంలో ఏదైతే సినీ ప్రముఖులపైన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మరోవైపు గతంలో ఇదే పలు శాఖలకు సంబంధించి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి కావచ్చు, వేం నరేందర్ రెడ్డికి సంబంధించిన అంశం కావచ్చు, వాళ్ళు నియోజకవర్గాల్లో ఇన్వాల్వ్మెంట్ అవుతా ఉన్నట్టుగా కూడా కొంతమేర వరంగల్లో ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కొండ ఫ్యామిలీకి సంబంధించి కూడా రచ్చ జరిగింది. అది కాస్త ముదిరిన సందర్భం కావచ్చు. మరోసారి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తన కూతురు సుస్మిత పాటిల్ రెండోసారి సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కావచ్చు, పార్టీ డ్యామేజ్ కి సంబంధించి కూడా అట్లాంటి చర్యలకు పాల్పడతా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వీరికి రొటీన్ గా అంటే పదే ఇదే పరిస్థితిని తీసుకొస్తున్న ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. పార్టీకి డ్యామేజ్ అయ్యే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఆ నివేదికలో క్రమశిక్షణ కమిటీ కూడా పొందుపరిచింది. ఇక మంత్రులంతా కూడా పట్టుబడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా, నేతలంతా కూడా పట్టుబడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ అంశానికి సంబంధించి కూడా ఏసీసీ సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి సెప్టెంబర్ 2వ వారం నుంచి. సెప్టెంబర్ 2వ తేదీలో అంటే అంతకన్నా ముందే కొండా సురేఖ అంశానికి సంబంధించి కూడా పులి స్టాప్ పెట్టాలని భావిస్తా ఉన్నది. దాంట్లో ఉద్వాసన చేయాలా లేదా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా లేదా బర్తరఫ్ చేయాలా, లేదైతే ఈ అంశానికి సంబంధించి కూడా మరోసారి సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని ఢిల్లీకి పిలిచి వారితో ఈ అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి, పార్టీకి డ్యామేజ్ కాకుండా ఏ విధమైన యాక్షన్ తీసుకోవచ్చు, ఒకవేళ ఇదే రొటీన్ గా చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారా, ఈ 2 అంశాలకు సంబంధించి కూడా క్లియర్ కట్ గా ఇలా సుదీర్ఘంగా వారు మాట్లాడిన తర్వాత కొండా సురేఖ అంశానికి సంబంధించి కూడా సెప్టెంబర్ 2వ తేదీలోగా ఎపిసోడ్ కి పులి స్టాప్ పడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.